వెళ్ళి కలుపుకోపో. సునందా, అమ్మా సునందా. ఏంటి పిన్ని? అమరికి ఫోన్ చేసి కనుక్కుందామంటే వాడింకా ఇంటికి రాలేదు. నువ్వొకసారి ప్రియకి ఫోన్ చేసి కనుక్కోమ్మా ఎలా ఉందో అని. సరే పిన్ని. సునందా, ప్రియని నర్సరీలో ఉద్యోగానికి చేర్చి అమర్ మంచి పని చేశాడు. కొంచెమైనా తండ్రి పోయాడన్న జాస మళ్ళుతుంది. ఒకసారి ఫోన్ చేసి కనుక్కోమ్మా. సరే. రండి, మీరిక్కడే ఉండండి. అలాగే అమ్మా. నేను వెళ్ళి పేపర్స్ తీసుకొస్తాను. సరే అమ్మా. అత్తయ్య ఫోన్ చేస్తున్నారేంటి? ఏంటత్తయ్య ఫోన్ చేస్తున్నారు? అమ్మా ప్రియా, వచ్చేసావా? నువ్వెలా ఉన్నావో కనుక్కోమని నేనే మీ అత్తయ్యని ఫోన్ చేయమన్నాను. ఉద్యోగం ఎలా ఉందమ్మా? బాగుంది బామ్మ, ఐఎమ్ హ్యాపీ. తొందరగానే ఇంటికొచ్చేసావేంటి తల్లి? ఫస్ట్ డే కదా బామ్మ, ఎందుకో ఎక్కువసేపు ఉండాలనిపించలేదు. వచ్చి మంచి పని చేసావమ్మా. జ్యూస్ ఏమైనా కలిపివనా? తాగుతావా? అమ్మమ్మ, నాకు జ్యూస్ ఇవ్వమంటే ఇవ్వనన్నావు, మరి వదినకిస్తావా? ఇస్తానే. అయితే ఏంటిప్పుడు? బామ్మ, మా గదిలో బోలెడు పాత పేపర్లున్నాయి, అవన్నీ అమ్మేద్దాం. అమ్మేద్దామంటే ఎవరు రావట్లేదుగా ప్రియా. ఇందాక వీధి చివర ఒక అబ్బాయి కనిపించాడత్తయ్య, మన ఇంటికి తీసుకొచ్చాను. నేహా, అన్ని కాగితాలేస్తే ఇంతే డబ్బులిచ్చావేంటి? అవి పనికిరాని కాగితాలు, ఇవి విలువైన కాగితాలు. తేడా లేదా అమ్మా? బామ్మ పోనీలేండి, ఇంట్లో ఉన్న చెత్త మొత్తం పోయింది కదా. ఇదిగోమ్మా. భార్యాభర్తలంటే మీలాగే ఉండాలి. భర్తకి కష్టం వస్తే భార్య తోడవ్వాలి, భార్యకి సమస్య వస్తే భర్త అండగా ఉండాలి. పెళ్ళయ్యాక మొగుడు పెళ్ళాలు కాపురం చేయటం అనేది సర్వసాధారణం. కానీ అన్యోన్య దంపతులంటే కలిసుండడమే కాదు, ఒకరి కోసం మరొకరు ఉండటం. జన్మంతా ఒకరి మీద ఒకరు బాధ్యత కలిగి ఉండటం. స్వర్గంలో నిర్ణయించబడే పెళ్లిని భూమి మీద సుఖమయం చేసుకోవటం. మీరిద్దరూ అలాగే ఉన్నారు. ఒకరి కోసం ఒకరన్నట్టుగా బ్రతుకుతున్నారు. నాన్న కైలాష్, మీరిద్దరూ నా కొడుకు కోడలైనందుకు నాకు చాలా గర్వంగా ఉంది. అల్లుడు, నువ్వు చాలా గ్రేట్.
పెద్ద టెండర్ సాధించావు. మాకు చాలా గర్వకారణంగా ఉంది. కంగ్రాచులేషన్స్. థ్యాంక్స్ మావయ్య. అవును కైలాష్ బాబు, చిన్న వయసులోనే వదిన గారి లక్షణాలను పుణికిపుచ్చుకుని వ్యాపారంలో ఎదగడం చాలా సంతోషంగా ఉంది. నీకింత పెద్ద టెండర్ రావడంలోనే నీ కృషి ఎంతుందో చెప్తుంది. చూడండి, మీరన్న మాటలు అక్షర సత్యం. కానీ టెండర్ విషయంలో కైలాష్ ఎంత ముఖ్యమో అంతకన్నా ఎక్కువ ప్రశంస దక్కాల్సింది సమయానికి రియాక్ట్ అయిన రాధికకి. అవునవును వదిన గారు, రాధిక చూపించిన సమయస్ఫూర్తి ఎంతో గొప్పది. శ్రీవారు, వాడికి నేను పేపర్లు అమ్మింది. అతనికేనా? పద. ఏం కావాలండి? ఇందాక నీకు కొన్ని పేపర్స్ అమ్మాను కదా, అందులో కొన్ని పుస్తకాలు, డాక్యుమెంట్స్ పొరపాటున వేశాను. అవి మాకు కావాలి. హే ప్రియా, ఇదే డాక్యుమెంట్. వాటిని ముట్టుకోవద్దు. అవి మాకు కావాల్సింది. అయినా సరే నేను కొనేసుకున్నాను. నీ డబ్బులు నీకు ఇచ్చేస్తావయ్యా. నా డబ్బులు కాదు, 50,000 ఇస్తేనిస్తాను. మా పేపర్లే మాకు 50,000కి ఇస్తావా? నేను కొన్నాక మీవెలా అవుతాయి? నన్ను వెతుక్కుంటూ వచ్చారంటే ఇవి చాలా ముఖ్యమైనవి అర్థమైంది. 50,000 ఇస్తేనే ఇస్తాను. దొంగ సచ్చినోడా, మా అవసరాన్ని గమనించి డిమాండ్ చేస్తున్నావా? ఆగు ఆగు ఆగు. హే, నువ్వు ఇస్తావా ఇవ్వవా? నేను అడిగిన డబ్బులు ఇస్తే ఇస్తాను. కాదని దౌర్జన్యం చేశారు. నేను సిటీ పాత పేపర్ల సంఘం సెక్రటరీని. ఒక్క ఫోన్ కొడితే చాలు, మా వాళ్ళంతా 15 గంటలో ఇక్కడుంటారు. అంతా నీ వల్ల. సరే, నేను ఇస్తాను. శ్రీవారు, మీరు ఇలా రండి. ఏంటి? శ్రీవారు, మీరు టెన్షన్ పడకండి శ్రీవారు. మెహూనా 10 నిమిషాల్లో మనకు కావలసినవన్నీ మనం తీసుకుపోయేలా చేస్తాను. మళ్ళీ ఏం చేస్తావు? అది కాదు. బా, మీరు రండి శ్రీవారు. ప్రియా,
ఇప్పుడే వస్తానని వెళ్ళిన ప్రియా ఇంకా రాదేంటి? ఏదో అద్భుతమైన ప్లాన్ ఉందని వెళ్ళి హె, ఏం తింగర పని చేస్తుందో ఏమో. తెలీదు. తెలియకపోతే మరి నువ్వు కూడా గాల్లోకి చూడాలి కదా మొద్దు. చూడు. ఆ సారికి ఏం కావాలి ఇస్తానమ్మా, నన్ను వదిలేండి అమ్మా. అది జరిగింది. వదినా, ఇన్స్పెక్టర్ వేషం వేసుకుని వెళ్ళావు కదా, అది చాలా రిస్క్ కదా. మై హూనా దేఖ్ లూంగి. అవును, ఇంతకీ వంట ఏం చేశారు? ఇంకా ఏం చేయలేదమ్మా, వంట మనిషి రాలేదు. నేనిప్పుడు చేస్తాను. నాకు స్వీట్ తినాలని చాలా ఉంది. ఆ సర్లే, నేను తర్వాత చేసుకుంటాను. అయ్యయ్యో, నువ్వెందుకమ్మా చేసుకోవడం? నేను చేసి పెడతానుగా. మా మంచి బామ్మ. మీ నాన్నగారైతే తిరిగి రారు కదమ్మా. ఆయన మనందరి మీద చూపించిన ప్రేమ, తీసుకున్న జాగ్రత్తలు మర్చిపోలేక బాధపడుతున్నాం అంతే. అమ్మా, ఏమన్నా తిన్నావా? సహించకపోయినా తినక తప్పదు కదమ్మా. ప్రియాకి ఫోన్ చేసావా అమ్మా? నేనెప్పుడు ఫోన్ చేసినా దాన్ని కంట్రోల్ చేయడం నా వల్ల కావడం లేదు. మనకి ముందు నుంచి మీ నాన్నగారి అనారోగ్యం గురించి తెలుసు కాబట్టి కొద్దిగైనా బాధని భరించగలుగుతున్నాం. ప్రియకి సడన్ గా తెలిసేసరికి తను తట్టుకోలేకపోతోంది రాధిక. సారీ అమ్మా, ఈ సమయంలో నీకు తోడుగా లేకుండా ఒంటరిగా వదిలి రావాల్సి వచ్చింది. మీ అల్లుడి గారికి ఆఫీస్ ఉంటుంది, అత్తయ్య బిజినెస్ పని మీద బయటికి వెళ్ళాల్సి ఉంటుంది. కాబట్టి నేను ఇక్కడ ఉండక తప్పడం లేదు. పర్వాలేదు రాధిక, నీ పరిస్థితిని నేను అర్థం చేసుకోగలను. సరే అమ్మా, నేను ఎప్పటికప్పుడు ఫోన్ చేస్తూ ఉంటాను. నువ్వు జాగ్రత్తగా ఉండు. టైంకి తినమ్మా. సరేనమ్మా, ఉంటాను. బాయ్. మామయ్య గారి మాటే మనకొక ధైర్యాన్ని ఇస్తుంది. టెన్షన్స్ అన్నీ పోగొట్టి ఒక కొత్త ఉత్తేజాన్ని ఇస్తుంది. ఇక ఆ ధైర్యం మనతో లేదన్నదే నమ్మలేని నిజం.
ఉండండి, మీకు కాఫీ తీసుకొస్తాను. అత్తయ్య గారు, అల్లుడిలా కాదు, మామయ్య గారికిచ్చిన మాట ప్రకారం కొడుకులా వచ్చాను. ఒంటరిగా మీరెందుకు ఇక్కడ? మాతో పాటు వచ్చి మా ఇంట్లోనే ఉండండి. రాధిక తోడుంటుంది, మా అమ్మ అండగా ఉంటుంది. మీకే కష్టం కలగకుండా చూసుకోవడానికి నేనుంటాను. అవునమ్మా, ఒక్కదానివే నువ్వెందుకు ఇక్కడ ఉండడం? నేను తీసుకువెళ్దామని మేము వచ్చాము. అక్క, మేము కూడా అమ్మని మాతో పాటు తీసుకెళ్దామని వచ్చాం. మాతో వస్తుందిలే అక్క. అత్తయ్య గారు, అది కూడా మీ ఇల్లే. మాతో పాటు వచ్చేయండి. కూతుళ్ల కంటే కన్న తల్లి మీద ప్రేమ ఉంటుంది. అమ్మ బావుండాలన్న ఆరాటమూ ఉంటుంది. కానీ మీరిద్దరు అల్లుళ్ళు అయి ఉండి నా మీద చూపిస్తున్న ఈ అభిమానం చూస్తుంటే నేను మీ మావయ్య గారు ఎంత అదృష్టవంతులమో అనిపిస్తుంది. నేను ఇలా అంటున్నానని మీరు మరోలా అనుకోవద్దు. నేను మీతో పాటు రాలేను. నేను ఒంటరిగా ఉన్నా కూడా ఆయన ఊసులు, ఆయనతో గడిపిన క్షణాలు ఈ ఇంట్లో ఏ మూలకు వెళ్ళినా మనసుని తాకుతూనే ఉంటాయి. అందుకే ఇప్పటికైతే నేనే ఇల్లు వదిలి ఎక్కడికి రాలేను. మీరెవ్వరూ తప్పుగా అనుకోవద్దు. పర్లేదు అత్తయ్య గారు, కానీ ఎప్పుడు రావాలనిపించినా మా ఇంటి తలుపులు తెరిచే ఉంటాయి. సంతోషం అల్లుడు గారు. సరే, నేను వెళ్ళి వంట చేస్తాను. భోంచేసి వెళ్దురు గాని ఈలోగా కాఫీ తీసుకొస్తాను. అమ్మా, నేను వస్తాను. అమ్మా, నేను కూడా వస్తాను. ఒక్క నిమిషం సార్, వెరీ ఇంపార్టెంట్ కాల్. అమర్, నాన్నని కోల్పోయామన్న బాధలో నుంచి ప్రియ కొంచెమైనా కోలుకుందా, లేక నాన్న గురించి ఆలోచిస్తూ ఇంకా డిప్రెస్ అవుతుందా? మొదట్లో అలాగే ఉంది, కానీ క్రమంగా ఆ మనోవేదన నుంచి ఇప్పుడిప్పుడే బయటపడుతుంది. నాన్నంటే దానికి ప్రాణం. ఆయన లేని లోటు తెలియకుండా ప్రియాని నువ్వే బాగా చూసుకోవాలి. నువ్వు తోడున్నవన్న ధైర్యమే ప్రియాని ముందుకు నడిపించాలి. శ్రీవారు, థ్యాంక్ యూ. ఆగు. ఎవరు నువ్వు? నేను పక్కింట్లో ఉంటానండి. అయితే ఇక్కడికి ఎందుకు వచ్చావు? ఎవరు కావాలి? పొరపాటున బాల్ పడింది సిస్టర్.
ఆ బాల్ ఎక్కడుందో వెతకడానికి వచ్చాను. ఈ లోపు మీరు పిలిచారు. సిస్టరా? అవును సిస్టర్. మీ అందమో తెలివి చూస్తుంటే సిస్టర్ అనాలనిపించింది. అనొచ్చా? అయ్యో, బేషగ్గా అనొచ్చు. అవును, నేనెప్పుడు ఇక్కడ చూడలేదే. మీరు ఆకాశంలో ఉంటే భూమి మీద నేనెలా కనిపిస్తాను సిస్టర్? నేను ఆకాశంలో ఉండటం ఏంటి? చందమామ ఉండేది ఆకాశంలోనేగా. సిస్టర్, బాల్ అక్కడ ఉంది, తీసుకొని వెళ్తాను. తీసుకెళ్ళు. బాయ్ సిస్టర్. బాయ్. పక్కింటి కుర్రాడంట. అయితే ఎవరితో పడితే వాళ్ళతో మాట్లాడేస్తావా? నేనేం కావాలని మాట్లాడలేదు శ్రీ గారు, తానే మాట కలిపితే మాట్లాడాను. ఓ, అసలు వాడిని లోపలికి ఎందుకు రానిచ్చావు? బాల్ పడిందని వచ్చాడు. ఒరే 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 ఇలాంటి ఒరే కబుర్లు- ఆగరా, ఏమిట్రా ఇద్దరు అలా గొడవ పడుతున్నారు? చూడు బామ్మ, నీ మనవడు అనవసరంగా నా మీద చిరాకు పడుతున్నాడు. హా? చెయ్యాల్సిందంతా చేసి మళ్ళీ చిరాకు పడుతున్నానంటావేంటి? ఏహే ఆపరా, ఆయన దానికి కాందానికి దాన్ని ఆడిపోసుకుంటావు. ఎప్పుడు బాగుంటారో ఎప్పుడు గొడవ పడతారో మీకే తెలియకపోతే ఎలా? అమ్మా ప్రియా, మీ ఇద్దరు వెళ్ళి అమ్మని చూసొచ్చారా? కాస్త కోలుకున్నారా? అప్పుడేనా బామ్మ? అమ్మ మామూలు మనిషి అవ్వటానికి ఇంకా కొంచెం టైం పడుతుంది. అవునులేమ్మా, అది నిజమే. పదండి లోపలికెళ్దాం. ఎవరు కావాలి? కైలాష్ గారి కోసం వచ్చాను. కైలాష్ గారు రమ్మన్నారు, అర్జెంటుగా ఫోన్ చేశారు. లోపల ఉన్నారా? బయటికి వెళ్ళాడు. కైలాష్ బాబు రమ్మన్నాడా? అవును. ఇక్కడ అందరూ బానే ఉన్నారే. మా వదిన గారు కూడా ఆరోగ్యంగా ఉన్నారు. కైలాష్ బయటకు వెళ్ళాడు, మరి మిమ్మల్ని ఎందుకు రమ్మన్నాడు? ఎందుకు రమ్మన్నారు నాకు చెప్పలేదు. నాకేం కాలేదు రాధిక, నీకే కొంచెం ఇంజరీ అయింది, అందుకే డాక్టర్ని పిలిపించాను. నథింగ్ టు వరీ. రేపటికల్లా గాయం తగ్గిపోతుంది. కొంచెం రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. 2 రోజులు ఈ టాబ్లెట్స్ వాడండి, ఓకేనా? థ్యాంక్స్ డాక్టర్. ఓకే, జాగ్రత్తమ్మా. అత్తయ్య, కొంచెం నీళ్లు తీసుకురండి, టాబ్లెట్స్ వేయాలి. సరే బాబు. రాధిక, ఇప్పుడు ఎలా ఉంది? కైలాష్ బాబు, ఆ. ఓకేనా? ఏ రాధిక, ఎక్కడికి లేస్తున్నావు? ఈ రోజంతా ఏ పని చేయకుండా రెస్ట్ తీసుకోవాలి, సరేనా? నాకేం కాలేదండి, బానే ఉన్నాను. అదే వద్దంటున్నాను, రెస్ట్ తీసుకో.
పడుకో. అత్తయ్య, రాధికకి పాలు తీసుకొచ్చివు. కర్మ, దీన్నేమి చేయలేక దీనికి రివర్స్ లో సేవలు చేయాల్సి వస్తుంది. వీళ్ళ బంధం ఏంటమ్మా ఇంత గట్టిగా ఉంది? వాళ్ళ మధ్యలో ఏం జరిగిందో తెలియకపోయినా ఇంకా వీళ్ళిద్దరూ కలవరు, మనం కూడా కలవనివ్వము అనుకుంటే మళ్ళీ ఇలా దగ్గరైపోయారు. ఇక వాళ్ళిద్దరిని మనం విడగొట్టలేమా? ఆ మార్గమే లేదమ్మా. ఉంది, ఒకే ఒక్క దారుంది. అలా గనక మనం చేస్తే ఇప్పుడిప్పుడే తిరిగి బలపడుతున్న భార్యాభర్తల బంధం వెంటనే పుట్టుక్కున తెగిపోతుంది. మనమేం చేయాలమ్మా? ఇవిగో, ఇవి తింటూ ఉండు. ఈలోపు నేను కాల్ చేసుకుని వస్తాను. నువ్వే డైరెక్ట్ గా ఎందుకు వచ్చావు? నాకు సమయంలో ఫోన్ చేయాలని తోచలేదండి. కంగారులో అలా వచ్చేసానంతే. ఇందులో ప్లాన్ ఏముందండి? ఉంది, ఖచ్చితంగా ప్లాన్ ప్రకారమే నువ్వు ఇదంతా చేశావు. నిన్ను దూరం పెట్టిన నన్ను దగ్గర చేసుకోవడానికి, నా కోపం పోగొట్టి నా మనసు నీ వైపు మళ్లించడానికి నువ్వే డ్రామా ఆడావు. బ్యాగ్ సర్దినట్టుగా నాటకమాడి ఆ కవర్ నువ్వే పక్కన పెట్టి తెలివిగా తెచ్చిచ్చావు. ఏమండి, నా మీద ఒట్టేసి చెప్తున్నా, నాకు అలాంటి ఉద్దేశం ఏమీ లేదు. చేసిన తప్పు చేసి ఒట్టేయడానికి కూడా వెనకాడని నిన్ను చూస్తుంటే కంపరంగా ఉంది. ఎదుటి వాళ్లలో మంచితనం మాత్రమే చూడాలని మా అమ్మ నాకు నేర్పించింది. నువ్వెన్నైనా చెప్పవే, నీతో నేను కాపురం చేయలేను. నీకు విడాకులు ఇచ్చేస్తాను, నువ్వు వెళ్ళిపో.
ఏమండి ఏమండి ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలేదండి. మిమ్మల్ని వదిలి నేను ఉండలేనండి, అర్థం చేసుకోండి. ఏంటి అర్థం చేసుకునేది? నువ్వు తప్పు చేయలేదా? లేదండి, నేనే తప్పు చేయలేదండి. నేను నిన్ను నమ్మలేను, వెళ్ళిపోవే. ఏమండి ఏమండి ప్లీజ్ అండి, నేనే తప్పు చేయలేదండి. హలో హలో, ఎక్స్క్యూజ్ మీ, ఏమైంది? నా భార్య పెళ్లికి ముందు ఎవరన్నా ప్రేమించాను సార్. ఇలాంటి దాంతో కాపురం ఎలా చేయాలి? చూడండి అన్న, పెళ్లికి ముందు నేను ప్రేమించిన మాట నిజమే, కానీ ఏ తప్పు చేయలేదు. వాడెదవని వదిలేశాను. పెళ్లికి ముందే నా ప్రేమ గురించి ఈయనకి చెప్పి పెళ్లి చేసుకున్నాను. ఇప్పుడు తప్పని నన్ను వదిలేస్తానంటున్నాడు. చూడు మిస్టర్, పెళ్లికి ముందు తన ప్రేమ గురించి నీకు చెప్పిందా? చెప్పిందండి. తను నిజాయితీగా చెప్పింది అంటేనే స్వచ్ఛమైన మనసని అర్థం. నువ్వు చాలా అదృష్టవంతుడివి. కొంతమందికి నిజాయితీ కరువైన భార్యలు దొరికే దురదృష్టవంతులు కూడా ఉంటారు. నన్నెందుకు దురదృష్టవంతురాల్ని చేస్తున్నావు భగవంతుడా? అసలు ఆ కవర్ ఎందుకు కింద పడిందో నాకు తెలియని కూడా తెలియదు. కానీ నా భర్తతో నేను నింద మోస్తున్నాను. ఏమండి, వచ్చేసారా? నేను మీకోసమే ఎదురు చూస్తున్నాను. కాఫీ టీ ఏమైనా తీసుకురమ్మంటారా, లేకపోతే డైరెక్ట్ గా భోంచేస్తారా? ఏమండి ప్లీజ్ అండి, మాట్లాడండి. నిజంగా చెప్తున్నానండి, ఆ కవర్ ఎలా బయటపడిందో నాకు తెలియదు. నేను ఎలాంటి డ్రామా ఆడలేదు. ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి. నాకు అసలే తలనొప్పిగా ఉంది, విసిగించకుండా పక్కకి జరగం. తలనొప్పిగా ఉందా? బామేమైనా రాయమంటారా, లేకపోతే టాబ్లెట్ తెచ్చమంటారా? అసలు తలనొప్పే నీ వల్ల, అది మందులకు తగ్గేది కాదు. తప్పుకో. ఏంటేది? ప్రియా బండ్లో గాలి తీసేస్తున్నాడేమిటే? ఏమో అమ్మమ్మా. ఇప్పుడు నువ్వు నర్సరీకి ఎలా వెళ్తావో నేను చూస్తాను. బామ్మా వెళ్ళొస్తాను. సరేమ్మా, బాయ్ నేహా. బాయ్ వదినా. బాయ్. టైర్లో గాలిపోయిందేంటి? ఎవరైనా తీసేశారేమో వదినా. ఎవరో ఎందుకు తీస్తారు? పంచర్ అయి ఉంటుంది. ఇప్పుడు నేను ఎలా నర్సరీకి వెళ్ళాలి? దానికి అంత బాధపడతావు ఎందుకమ్మా? అమ్మరు దింపుతాళ్లే, ఉన్నాడుగా. నేనా? ఈ తింగరదాన్ని నర్సరీకి వెళ్లకుండా ఆపాలని టైర్లో గాలి తీసేస్తే అమ్మమ్మ నన్ను ఇరికించేస్తుందేంటి? ఇప్పుడు ఎలా తప్పించుకోవాలి? ఏంటి అలా నిలబడ్డారు? పదండి, డ్రాప్ చేతురు గాని. ఆహా, కీ రూమ్ లో ఉంది. నేను వెళ్ళి తీసుకొస్తాను శ్రీవారు. నేహా పట్టుకో. ఒరే మనవడా,
ఇప్పుడు అర్థమైందిరా. నువ్వు టైర్లో గాలి తీస్తుంటే ఎందుకో అప్పుడు తెలియలేదు గాని ఇప్పుడు అర్థమైందిలే. ఏం అర్థమైంది? ఏదో సరదా కోసం గొడవ పడతావు గాని నీకు ప్రియా అంటే వల్ల మాలిన ప్రేమ. నువ్వే నీ భార్యని వెంట తీసుకెళ్లాలని అలా గాలి తీసేశావు, అవునా?